మీరు 5 నిమిషాల్లో కాఫీ తాగినా కూడా నేను మీకు వెంటనే కిరీటాన్ని ఇవ్వను. ఇవ్వవా? అవును, ఇంకో గంట తర్వాతే నేను మీకు కిరీటాన్ని ఇచ్చేది. గంట తర్వాత ఇవ్వడం ఏంట్రా? ఏం చేయమంటావరా? మీరు రావడం కంటే ముందే రాహుకాలం వచ్చేసింది. రాహుకాలంలో కిరీటం తీసుకెళ్లడం అంత మంచిది కాదు. అందుకే నేను మీకు ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పాను. మీరేమో లేటుగా వచ్చారు. సారీరా, అనుకోకుండా కొంచెం లేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంకో గంట సేపు కిరీటం కోసం వెయిట్ చేయాల్సిందేనా ఇక్కడ? తప్పదుగా మరి. ఈ పాటికి కిరీటం కోసం వాళ్ళు వచ్చుంటారేమో. కిరీటం మిస్ అయిన విషయం తెలిసిపోతుందేమో. విషయం వాళ్ళకు తెలిసే లోపల మనం ఎలాగోలా రమణిని పట్టుకోవాలి అఖిల్ బాబు. ఎలా పట్టుకుంటాం? ఒక పని చేద్దాం అఖిల్ బాబు. ఏంటి? కారు ఆపండి. మనం ఒకసారి రమణికి ఫోన్ చేసి. ఫోనా? మన నెంబర్ నుంచి ఫోన్ చేస్తే అతను ఎందుకు లిఫ్ట్ చేస్తాడు శ్యామ? మన నంబర్ నుంచి కాదు అఖిల్ బాబు, వేరే నంబర్ నుంచి చేద్దాం. వేరే నంబర్ నుంచా? అవును అఖిల్ బాబు, వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి ఆ తర్వాత గుడ్ ఐడియా శ్యామ. అలా చేస్తే రమణయ్య గ్యారంటీగా మనకు దొరుకుతాడు. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటండి? సార్, అర్జెంట్గా ఒక ఫోన్ కాల్ చేయాలి. మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? షూర్. ఏదో కొత్త నెంబర్లా ఉంది. హలో హలో, రమణయ్య గారేనా మాట్లాడేది? అవును, నేను రమణయ్యనే. మీరెవరు? నేను ఆర్కేఆర్ కాంప్లెక్స్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు లాటరీలో 2 లక్షల బహుమతి వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. 2 లక్షలు వచ్చిందా? అవునండి. 2 లక్షలు ప్రైజ్ రావడం ఏందండి? మీరు గాని మీ కుటుంబ సభ్యులు గాని ఎవరైనా మా షాప్లో ఏదైనా కొనుంటారు. ఆ బిల్ నంబర్ లాటరీలో వచ్చింది. అవునా? అవునండి. మీ ఇంటి అడ్రస్ చెప్తే ఆ 2 లక్షల క్యాష్ ని మీ ఇంటికి పంపిస్తాం. నేను ఇప్పుడు ఇంటి దగ్గర లేనండి. మరి ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారో చెప్పండి, అక్కడికి మా వాళ్ళు వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నేను ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో ఉన్నానండి. ఈ శ్రీనగర్ కాలనీలో సాయిబాబా టెంపుల్ ఎదురు రోడ్డు ఉంది కదా, అక్కడ ఉన్నానండి. అక్కడికి రండి. ఓకే అండి, 10 నిమిషాల్లో మా వాళ్ళు డబ్బులు తీసుకుని అక్కడికి వస్తారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. సరేనండి. చాప వలల్లో పడింది అఖిల్ బాబు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఒక దొంగని పట్టుకోవడం కోసం మీరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే.
ఎక్కడున్నాడంట? ఆ, ఆయన శ్రీనగర్ కాలనీలో ఉన్నాడంట. సరే పద. నవ్వుకోండి నవ్వుకోండి, ఇంకా ఎంతసేపు నవ్వుకుంటారు? రాహుకాలం పోగానే మీ నవ్వులు పోయే కాలం వస్తుంది. అత్తయ్య ఫోన్. గురువుగారి ఆశ్రమం నుంచి ఫోన్ అండి. ఆ, కార్యక్రమం పూర్తయి ఉంటుంది, మాట్లాడు. హలో, నమస్కారం అండి, చెప్పండి. అదేంటి, రాహుకాలం మొదలయ్యేసరికి అభిషేకం పూర్తయి ఉంటుందనుకున్నాను నేను. ఇంకాసేపట్లో రాహుకాలమే పూర్తవబోతోంది. ఇప్పటి వరకు వాళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. బహుశా దారిలో షికార్లు తిరుగుతూ టైం చూసుకోలేదేమో అత్తయ్య. అలా ఎందుకు చేస్తారు వాళ్ళు? అభిషేకం కోసం వెళ్ళిన వాళ్ళు అభిషేకం చేస్తారు గాని షికార్లు చేస్తారా? అంటే శ్యామ అడిగితే అఖిల్ కాదనలేడు కదా అని నా ఉద్దేశం. వాళ్ళక్కడికి వెళ్ళకపోవడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను ఫోన్ చేస్తాను, ఉండండి. వాడి నెంబర్ దొరకట్లేదు. అయితే శ్యామకి చేయండి. రెండు నెంబర్లు నాట్ రీచబుల్ అని వస్తున్నాయి వసంత. ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? వాడు చెప్పిన అడ్రస్ ఇదే అఖిల్ బాబు. కార్ ఇక్కడే ఉండని, మనం నడిచి వెళ్దాం. పద. రమణయ్య మనల్ని చూశాడంటే పారిపోతాడు. అతనికి కనబడకుండా మనం ఇక్కడ హైడ్ అవుదాం. అలాగే అఖిల్ బాబు. అఖిల్ బాబు అడుగు. అదృష్టం అంటే నాదే. కిరీటం దొంగిలించినందుకు ఐశ్వర్యమ్మ డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు 2 లక్షల లాటరీ వచ్చింది. 2-3 సంవత్సరాలకి తాగుడికి డబ్బులు ఎత్తుక్కనక్కర్లేదు. వాళ్ళు వస్తామన్నారు,
2 లక్షలు ఇస్తామన్నారు, ఎవరూ రాలేదేంటి? ఇదేంటి అఖిల్ బాబు కారు ఎక్కడుంది? అంటే అఖిల్ బాబు ఈ చుట్టుపక్కలే ఉన్నాడన్నమాట. కొంపదీసి కిరీటం దొంగిలించానని తెలిసి నన్ను పట్టుకోవడానికి వచ్చాడా? అయ్యో బాబోయ్, నా కోసమే వచ్చారు వీళ్ళు. ఆగరా! చెప్పరా, కిరీటం ఎక్కడుంది? ఏ కిరీటం బాబు? చెప్తావా లేదా? బాబు చెప్తావా లేదా? ఎక్కడుంది కిరీటం? చెప్పు. చెప్తాను 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 బాబు, చెప్తాను చెప్తాను. అది 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 ఏయ్, ఆగు. ఏయ్. ఛా, మిస్ అయిపోయాడు. ఇంకా మనం వాడిని పట్టుకోలేం, కిరీటాన్ని వెనక్కి తీసుకువెళ్ళలేము. ఇప్పుడు కిరీటం కనపడకపోతే ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో. వసంత, నువ్వు వెళ్ళి కిరీటం తీసుకురా. అలాగేనండి. ఇదేంటి ఇక్కడే పెట్టుంటుంది కదా, కిరీటం కనపడట్లేదేంటి? ఏమైందత్తయ్య? కిరీటం కనపడట్లేదు ఐశ్వర్య. కనబడకపోవటం ఏంటత్తయ్య? శ్యామ బీరువాలోనే ఎక్కడ పెట్టుంటుంది. సరిగ్గా చూసారా? అంతా వెతికానమ్మా, నువ్వు కూడా చూడు. అలాగే. లేదత్తయ్య, ఇక్కడ కూడా. అత్తయ్య, ఒక పని చేస్తాను. శ్యామకి ఫోన్ చేసి ఎక్కడ పెట్టిందో కనుక్కుంటాను. నాట్ రీచబుల్ అంట అత్తయ్య. అఖిల్ నంబర్కి ఫోన్ చేస్తాను. ఇద్దరి నెంబర్లు నాట్ రీచబుల్ వస్తున్నాయి అత్తయ్య. శ్యామ ఎక్కడ పెట్టిందో ఏంటో ఆ కిరీటం. చూద్దాం, రూమ్ లోనే ఎక్కడో పెట్టుంటుంది. ఒకవేళ తను కిరీటం వైదేహికేమైనా ఇచ్చుంటుందా? లేదత్తయ్య, ఇచ్చుండదు. మనం కీస్ తీసుకొని పైకొచ్చేటప్పుడు కిరీటం తన దగ్గర ఉంటే చెప్పేదే కదా. మళ్ళీ ఇంకోసారి ఫోన్ ట్రై చేసి చూడమ్మా. అత్తయ్య, వాళ్ళు గురువు గారి దగ్గరికి వెళ్లారు కదా, పూజలో ఉంటే కష్టం. మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు ఇంకా వెళ్ళలేదని గురువుగారు చెప్పారు కదమ్మా. ఒకసారి కాల్ చేయి.
నాట్ రీచబుల్ అనే వస్తుంది అత్తయ్య. ఒక పక్క వాళ్ళు రాహుకాలం వెళ్ళిపోయింది అంటున్నారు, కిరీటం కోసం తొందర పెడుతున్నారు. ఇప్పుడు కిరీటం కనిపించడం లేదంటే మన కుటుంబం పరువు పోతుంది అత్తయ్య. అసలు ఈ అఖిల్ శ్యామ ఎక్కడికి వెళ్లారు? అత్తయ్య, ఇంట్లో ఇంతమంది ఉండగా మీరు శ్యామకి కిరీటం ఇవ్వడం తప్పేమో అత్తయ్య. తను ఇలా చేస్తుందని అనుకోలేదు. మొదటి నుంచి శ్యామ ఇంతే. మనకి ఏది ఇంపార్టెంటో దాని విషయంలోనే మనల్ని టెన్షన్ పెడుతుంది. ఇప్పుడు కూడా కిరీటం విషయంలో నలుగురిలో మన పరువు తీయాలని చూస్తుంది. అంటే శ్యామనే కిరీటం కావాలనే మిస్ చేసిందంటావా? ఇంకా డౌట్ ఎందుకు అత్తయ్య? మీరే కదా ఈ బీరువాలో పెట్టమన్నారు. మరి బీరువాలో కిరీటం ఉండుంటే కనిపించదే. మంచివాళ్ళు మంచివాళ్ళు అని వెనకేసుకురావడం తప్పు కాదు. మంచివాళ్ళు మంచివాళ్ళు అని వెనకేసుకురావడం తప్పు కాదు. అది మంచి చేసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కాదు. ఖచ్చితంగా శ్యామనే కిరీటం ఎక్కడో దాచింది. మరి తను దాస్తే కీస్ నాకెందుకు ఇచ్చింది? మంచితనం కోసం అత్తయ్య. దొంగ అనే ముద్ర పోగొట్టుకోవడం కోసం తెలివిగా తాళాలు మీ చేతుల్లో పెట్టి ఆ అపవాదు మీ మీద పోవాలని అలా చేసింది. ఎంత పని చేసావు శ్యామ. వదిన గారు వస్తున్నారు కానీ ఖాళీ చేతులతో వస్తున్నారు. అవునే, కిరీటం తేవట్లేదేంటి? వసంత, కిరీటం తేలేదేంటి? అది 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 అంటూ అటు ఇటు చూస్తావేంటి వసంత? కిరీటం ఏది? కిరీటం కిరీటం బీరువాలో లేదండి. లేదా? లేదా? లేకపోవడం ఏంటి వసంత? శ్యామ తీసుకెళ్లి బీరువాలోనే పెట్టింది కదా? పెట్టిందండి. తను బీరువాలోనే పెట్టింది, కానీ ఇప్పుడు చూస్తే లేదు. నిన్న బీరువాలో పెట్టిన కిరీటం తెల్లారేసరికి ఏమవుతుంది? దానికేమైనా కాళ్ళు చేతులు వచ్చి డోర్ తీసుకుని వెళ్ళిపోయిందంటారా? అదేంటి వదిన గారు అలా మాట్లాడతారేంటి? మరి ఎలా మాట్లాడాలి? లక్షలు ఖరీదు చేసే కిరీటాన్ని మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చెళ్తే బీరువాలో పెట్టే మాయమైపోయిందని కథలు చెప్తారా? కథలు చెప్పడం ఏంటండి? కథలు చెప్పడం ఏంటి అంటే మా అత్తయ్య గారు చెప్పేది నిజం కాదనుకుంటున్నారా? బీరువాలో పెట్టిన కిరీటం నిజంగానే మాయమైంది. మాయమైపోయిందో లేక మాయం చేశారో ఎవరికి తెలుసు?
ఏంటండి మీరనేది? మేము ఆ కిరీటాన్ని కాజేశామంటారా? కాజేశారో మాయం చేశారో మీకే తెలియాలి. చూసారా అత్తయ్య, ఆవిడ గారు ఎలా మాట్లాడుతున్నారో చూసారా? మచ్చలేని మన వంశానికి దొంగతనం అంటగడుతుంది అత్తయ్య ఈవిడ. నేను అంటకట్టట్లేదమ్మా, మీరే అంటకట్టుకుంటున్నారు. దయచేసి అలా మాట్లాడకండి ఆంటీ. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో మాకు తెలుసు. ఆ పొరపాటు చేసింది మా ఆయనే. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను మా ఆయనకి, కూకట్పల్లిలో ఉన్న మా పెద్దమ్మ గారింటికి తీసుకెళ్లి ఆ కిరీటం పెడదామని. నా మాట వింటేనా? ఈయన గారు వినలేదుగా. మా ఫ్రెండ్స్ అలా గొప్పోడు, మహానుభావుడు అని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాడు.